ఇదే పోలీసులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతను చాలా పర్ఫెక్ట్గా చేశారు. మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఎమ్మెల్యేగా చూశారు. ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసుంది. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ దానివల్ల దేశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించాం తెలుగుదేశం పార్టీ. ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి, కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం. అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం. రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నుంచి మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్ ఉపయోగించాం. రౌడీల పైన ఉక్కుపాదం మోపాం. మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్